హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోనే మనం ఒక 2 స్పూన్ల జీడిపప్పులు వేసుకొని చిన్న మంట మీద వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం కిస్మిస్లు కూడా వేసుకోవాలి. కిస్మిస్లు అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఈ 2 కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పులోనికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్నాక మనం అదే కళాయిలో ఒక కప్పు అటుకులను వేసుకోవాలి. ఈ విధంగా అటుకులు వేసిన తర్వాత చిన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టినట్లుగా అయితే మాడిపోతాయి కాబట్టి చిన్న మంటలోనే కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిలో మనం 1 కప్పు అటుకులకి 3 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా పాయసం పలుచుగా కావాలంటే మరో కప్పు యాడ్ చేసుకోవాలి. మొత్తానికి 3 లేదా 4 కప్పుల పాలు వీటికి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలు వేసిన తర్వాత వీటిని చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఈ పాయసం ఉడకడానికి ఒక 8 లేదా 10 నిమిషాల టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా అటుకులు ఉడికిన తర్వాత మనం పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నట్లుగా అయితే మనకి ఈ పాయసం అనేది రెడీ అయిపోయినట్లుగా. చూడండి, ఈ విధంగా ఒక కప్పులోకి తీసుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయినట్లుగా. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.